Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. మళ్ళీ తేజ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్తారు. బాస్ గారు అప్పట్లో చేస్తున్నప్పుడు ఏమన్నా ఫేస్ చేశారా మాస్టర్? చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ చేశారు. ఆ సాంగ్ 31 days చేసాం. నియర్లీ 27 days ఆయన ఏలాడుతూ ఉన్నాడు. ఆయన వెయిట్కు, ఆయన హైట్కు ఆయన కూల్గా ఉన్నాడు. ఆయనకు బట్ ఆ సాంగ్ బెస్ట్ సాంగ్ అని అర్థమైపోయింది. ఒకటి ఆయనకు తెలుసు, విజన్ తెలిసిపోయింది. అది ఒకటి. ఆ తర్వాత ఆయన వర్కహాలిక్, బాగా కొంచెం లేజీ బట్ వర్కహాలిక్ అందరూ చెప్పింది. కాకపోతే అంటే మీకు బాధ్యత ఉంటది కదా, భయం మీకు ఉంటది వాళ్ళకంటే ఎక్కువ. అంటే వాళ్ళకి చిన్నది ఇంజ్యూరీ జరిగినా మీకు బాధ వచ్చేస్తూ ఉంటది. చాలా కష్టం. ఎప్పుడైనా ఒక ఇంజ్యూరీ మిమ్మల్ని బాధ పెట్టింది ఉందా మాస్టర్? బాగా బాధ పెట్టింది ఇంజ్యూరీ సినిమాలో జరిగింది. చాలా బాహుబలిలో చాలా జరిగింది ఇంజ్యూరీస్. అవునవును. ఏమైనా మాస్టర్ అంటే ఇప్పుడు స్టాచ్యూ లిఫ్టింగ్ ఉంది కదా, బాహుబలి 1 లో ఆ స్టాచ్యూ లిఫ్ట్ చేసి అది ల్యాండ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ఆ కుంకుమ ఎగురుతుంది దీని కింద నుంచి, స్టాచ్యూ కింద నుంచి బర్స్ట్ అవుతుంది. దానికి ఒక చిన్న బ్లాస్ట్ పెట్టి పౌడర్ పెట్టాం. అక్కడ ఉన్న ఫైటర్ ఒక అతను అది బర్స్ట్, అది పడంగానే అలా ఎగరాలి, వెనక మొత్తం కాలిపోయింది. చాలా బాధ అనిపించింది. బట్ అక్కడ వల్లి గారు ఉన్నారు కదా, వల్లి గారికి యూనిట్ మొత్తం కొడుకులు కూతుర్లు అలా చూసుకుంటారా. అక్కడ ఉంటే ఆమె చేతిలో ఉంటాం, ఆమె సేఫ్ గా తీసుకెళ్తారు, భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికి కూర్చోబెట్టి కాలంతా కడిగి, ఇప్పుడు కూడా ఈ సెట్ లో ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెగ్ ఏదో తగిలినా కూడా కాలంతా కడిగి ఆమె కూర్చొని కడిగి తడి గుడ్డతో తుడిచి అంత ఇది చేస్తారు. హాస్పిటాలిటీ మదర్ లాగా చూసుకుంటారు. ఆమె చూస్తేనే మదర్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది. అసలైన రాజమాత అంటారు. అవును, పర్ఫెక్ట్ రాజమాతనే. అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు అంతమంది ప్రేమిస్తున్నారు, అంతమంది పెద్ద సినిమా చేయగలుగుతాం. అందుకే ఆమె లేకపోతే కష్టం. రాజమౌళి గారికి ఫ్యామిలీ మొత్తం ఆయనకి సపోర్ట్ అండి, మొత్తం అసెట్సే వల్ల. అదే దేవుడు ఇచ్చిన దయ, అందరికి దొరకదు కదా. దేవుడు ఇచ్చిన దయ. ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్, ప్రతి ఒక్కళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీలో అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో ఫిట్ అయిపోతూ ఉంటారు. ఒకరేమో కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, ఒకరేమో మ్యూజిక్ చూసుకుంటారు, ఒకరు ఇది, ఒకరు అది, ఒకరు కాస్టింగ్ డైరెక్టర్, ఒకరు. అందరూ మంచోళ్ళు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు. నాకు కొంచెం మనసు బాధ కూడా ఉంటుంది, అక్కడ ఎందుకు పుట్టలేదు మనం. రాజమౌళి గారి ఫ్యామిలీ అలాగే చూస్తారు వాళ్ళు. మీ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు రాజమౌళి గారు? వాళ్ళు అలాగే చూసుకుంటారు. లేదు మాస్టర్ చెప్పండి, మీ పాస్పోర్ట్ లాగేసుకున్నారా? మీ పాస్పోర్ట్ ఏమన్నా? నేను ఎన్ని రోజులు యాక్చువల్లీ జార్జియా వెళ్ళేది నేను 15-20 days కదా వెళ్ళా. 7 days ఈయన కాదు వచ్చేయండి ఆయన భయపడి ఆయన ఫేస్ చూసే, నేను మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పండి మాస్టర్, మీరు వెళ్ళండి. ఆ రోజు ఫుల్గా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే బయలుదేరిపోయా. వచ్చేయాల్సిందే. మీరు కూడా పాస్పోర్ట్ ఇవ్వాల్సింది, వచ్చింది పాస్పోర్ట్, క్యాలెండర్ అన్ని వాళ్ళ. ఏంటి మాస్టర్ ఇప్పుడు అంటే ఎంతవరకు అయి ఉంటుంది షూటింగ్? మీ నెక్స్ట్ ఇయర్ 2 వరకు షూటింగ్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు అంటారు ఇప్పటికి? అలా చెప్పలేము. ఏమంటే ఒక్కొక్క ఎపిసోడ్ షార్ట్ తక్కువ లెంగ్త్ ఉంటుంది, బట్ అడ్వెంచర్ గా ఉంటుంది, బాగా టైం టేకింగ్. అలాంటిది ఎక్కువ ఉంది ఈ సినిమా. ఇది వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, రాజమౌళి గారు ఇప్పటిదాకా అర్థం కాని కోణం ఏదైనా ఉందండి మాకు, ఇంకా ఆడియన్స్ కి తెలియని కోణం ఏదైనా ఉందా? అంటే ఆయన అన్ని యాంగిల్స్ లో చూసాం. అంటే మేము ఇప్పుడు మీరు చెప్తే ఒకటి అర్థమైంది మాకు, ఫోన్ కొడతారని అలిగేసని, కోపం వస్తే ఎవరిని ఏమనకుండా ఫోన్. నేనైతే నిజంగా వెళ్ళి కొట్టేయాలని ఉంది, ఈయన ఆపుకున్నాం. ఆయన ఫోన్ పడేసి ఏంటి బాగా చేయట్లేదు అని ఒక ఇది బాధపడతారు. అంటే మనం బేసికల్లీ హక్కు ఉంది, మనం తిట్టాలనుకుంటే డైరెక్ట్. ఇప్పుడు ఆయన కోపాన్ని వేరే వాటి వచ్చిన ఫోన్లు పగిలినాయండి చాలా సెట్స్ లో, చాలా పగులుతూ ఉంటాయి మైక్లు, ఫోన్లు. సో ఇలాంటి కోణం ఏదైనా తెలియని కోణం ఏమైనా ఉందండి రాజమౌళి గారిలో? మాకు తెలియంది సెట్స్ లో మీరు చూసింది తెలీదు, అలా సడన్ గా అడిగితే అర్థం కాలే. బట్ పర్ఫెక్షనిస్ట్. నేను ఆమీర్ ఖాన్ గారిని చూసా అలా, ఆ తర్వాత ఈయనే చూస్తున్నా. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. కమల్ హాసన్ గారు, అది ఈయన దగ్గర చూసా. సో మీరు 40 years 4 దశాబ్దాలుగా ఎంతమంది డైరెక్టర్లను చూస్తుంటారు మీరు. రాజమౌళి గారిని ఈ రోజు అందరూ విజనరీ డైరెక్టర్, అంటే ఇలాంటి డైరెక్టర్ ముందు పుట్టలేదు, ఇకపై పుట్టబోతాడా అనే క్వశ్చన్ మార్క్ తో ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాం. మీరు ఏమంటారు అసలు రాజమౌళి గారు? 100%. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాలనే వచ్చేసరికి ఇప్పుడు నాకు 43rd year ఇది, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. ఇంకా
ఏంటండి ఒక 3 చెప్పండి యూనిక్ క్వాలిటీస్, అంటే ఎవరిలో చూడనివి రాజమౌళి గారిలో చూసినవి. క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో సీజీ అంటే ఆయనకన్నా ఎవరికి ఎలా తీయాలని తెలియదు. అంత ఆయనకే తెలుసు ఎలా తీయాలా. 400 పీపుల్ని నలుగురితో కూడా తీసేయగలుగుతారు ఆయన. అలాంటి హార్డ్ వర్కింగ్. వేరే ఇది ఉండదు. బ్రీతింగ్ సినిమా వారణాసి 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 ఏ సినిమా ఉంటే ఆ సినిమానే ఊపిరి ఆయనగా. ఊపిరి అంతే. బ్లడ్ మొత్తం అదే ఉంటుంది. మొన్న ఈవెంట్ లో కూడా చూసాం ఆయన, అంటే 2-3 సార్లు అది ఫెయిల్ అయ్యేసరికి ఆయన పాపం చాలా బాధపడి, చాలా సాఫ్ట్ హార్ట్. అలా ఉంటేనే ఇలాంటి ఎమోషన్ ఇలా చేయొచ్చు. అందుకోసం ఆయన బాధపడారు అంతే. ఏమంటే ఆడియన్స్ కు ఆ టైంకి అందలేకపోయామే అని ఒక వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని ఒక బాధ వచ్చింది. ఇప్పుడు మనమే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయిని ఇప్పుడు తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా అనే బాధ్యత తీసుకుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద పాపం ఏదో ఆయన ఏదో ఆవేదనలు ఏదో కొన్ని మాటలు అన్నారు, అవి వాటి మీద మళ్ళీ వీళ్ళే కొంతమంది ఇప్పుడు కేసు ఫైల్ చేసి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఏం పనికి రానోడిని మనం తిడితే ఏం వస్తుంది? ఏం రాదు. అదే బాగా స్టార్గా ఉన్న వాళ్ళని అంటే ఈజీ కదా, ఈజీగా మనం పబ్లిసిటీ అవ్వచ్చు కదా. ఆ విధంగా జరుగుతుంది. వేరే చెప్పేవాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉండాలి, అర్థం అవుతుంది. సో ఇది ఏమన్నా రేపు పొద్దున్న అడ్డం అవుతుంది అనుకుంటున్నారా? ఆ టైంకి ఏమి ఉండదు అంటారా? ఏం ఉండదు. కొన్ని కేసెస్ పెట్టి మేము అడ్డుకుంటాం, విడుదలను అడ్డుకుంటాం, ఇలాంటి మాటలు అన్నారు. అంత ఏముంటుంది. మర్చిపోతారు జనాలు. మంచి సినిమా ఇస్తే చూస్తారు. అంటే ఈ ఆలోచన ఆడియన్స్ లో ఉందనుకుంటున్నారా మీరు? జస్ట్ కేసు పెట్టిన వాళ్ళ ఇంటెలెక్చువల్ ఉంటారు కదా కొంతమంది, నార్మల్ ఇంటెలిజెంట్ గా ఉంటే ప్రాబ్లం లేదు. మన సినిమా చూసేటప్పుడు ఏం తప్పు కనిపెడతాం అని వస్తారు కదా, వాళ్ళు ఇంటెలెక్చువల్. వాళ్ళ కోసం కాదు సినిమాలు, వాళ్ళు థియేటర్ గోయర్స్ కూడా కాదు, వాళ్ళ కోసం తీసేది కాదు సినిమాలు. మనం సింపుల్గా ఉండాలి లైఫ్లో, మనం ఓపెన్ హార్ట్గా వెళ్ళాలి సినిమా చూసేటప్పుడు. అది మనం పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గానే ఉంటుంది అన్ని, నెగిటివ్గా అనుకుంటే ఏదైనా నెగిటివ్ పట్టు లాగుతూ ఉంటే అది నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ పీపుల్కి అలా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు, మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నెరేట్ చేశారు 3 గంటల సేపు అని. 3 hours చేశారు. ఏమనిపించింది మాస్టర్ మీకు అసలు? మైండ్ బ్లోయింగ్. నేను సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే 12కి వెళ్ళిన లోపల 3కి బయటకు వచ్చాం. వల్లి గారు బయట నుంచి ఫోన్ చేయండి మాస్టర్, నాకు కడుపు నిండిపోయిందండి అన్న. మాస్టర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను వినే పరిస్థితి ఎక్కువ డైజెస్ట్ కూడా చేసుకోలేం కదా మనం. అలా చూపించాడు ఆయన. చెప్పినప్పుడు ఫుల్ అర్థమైపోయింది. బాహుబలికి కూడా అలాగే ముందు నెరేట్ చేశారు. బాహుబలికి అప్పుడే నేను తర్వాత ఎప్పుడైనా ఆయన సాంగ్ గురించి చెప్తాను. సాంగ్ సిచ్యువేషన్, సాంగ్ ముందు ఏం జరుగుతుంది అలా చెప్తారు, ఏం జరగాలని చెప్తారు. ఇది నేను అదే సెకండ్ హ్యాండ్ డైరెక్టర్ లా ట్రావెల్ చేయాలని నాకు డీటెయిల్గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే విధానం ఉంటది కదా, నెరేట్ చేసే విధానం, సినిమా కనిపించిందా మీకు? కనిపించింది.